Good morning, my dear friends. This is Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఫ్రెండ్స్, ఈ డిసెంబర్లో 2020 డిసెంబర్లో గ్రూప్ వన్లో జరిగినటువంటి మెయిన్స్లో ప్రధానమైనటువంటి పేపర్లో ఒకటైనటువంటి ఎకానమీ, గ్రూప్ వన్ మెయిన్స్ ఎకానమీ పేపర్ విశ్లేషణ చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఈ పేపరు కానీ చూసినట్లయితే ఇది కొంతమంది టఫ్గా ఉందని కొంతమంది విద్యార్థులు, కొంతమంది పర్లేదని, కొంతమంది అలా ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బయట. ఏదేమైనప్పటికీ నాకున్న వ్యూ ప్రకారం నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎకానమీ టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకున్న అనుభవం ఏదేంటంటే ఈ పేపర్ కాస్త అంత టఫ్గా ఏం లేదు, అలానే అంత ఈజీగా ఏం లేదు, ఒక మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు. కాకపోతే ఎవరైతే కాస్త కష్టపడి చదువుంటారు లాస్ట్ వాళ్ళు ఎవరైనా దీన్ని రాయొచ్చు. మార్కెట్లో దొరికే నోట్ బుక్కుల్ని లేకపోతే ఏవైనా ఇతర మెటీరియల్ని బేస్ చేసుకోకుండా ఎవరైతే క్లాసెస్ విని టెస్ట్ సిరీస్ రాసి ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ కొంత వాళ్ళకి ఎకానమీ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అంటే బేసిక్ నాలెడ్జ్, ఎకానమీ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పేపర్ని బాగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే క్వశ్చన్స్ కానీ చూస్తే అంటే కొత్త వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపించవచ్చేమో, కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళు, సివిల్స్ మెయిన్స్ రాసిన వాళ్ళకి ఇది పెద్ద కష్టంగా ఏమో అనిపించదని నా ఉద్దేశం. బేసిక్స్ తరువుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, బేసిక్స్ తరువుగా అంటే బేసిక్స్ బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పేపర్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు. యాక్చువల్గా పేపర్ మొత్తం మీద మనం చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక బేసిక్స్ అడుగుతున్నారు, ఆ బేసిక్స్కి అప్లికేబుల్గా ఉండేటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సరే, బేసిక్స్ అంటే ఏంటంటే ఎకానమీలో ఉన్న ప్రాథమిక అంశాలు, కొన్ని వర్డ్స్, మినిమం ఎకనామిక్ టెర్మినాలజీ తెలిసిన వాళ్ళు దీన్ని బాగా రాయగలుగుతారు. అంటే ఇప్పుడు పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటో తెలిస్తే మీరు రాయగలుగుతారు, ప్రభుత్వ రుణం అంటే ఏంటి, పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటో తెలిస్తే మీరు రాయగలుగుతారు. అదేవిధంగా ప్రాథమిక లోటు అంటే ఏంటి, రెవెన్యూ లోటు అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు దీన్ని మంచిగా రాయగలుగుతారు. ఎందుకంటే చాలా కొన్ని క్వశ్చన్లు అయితే డైరెక్ట్గా ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ వరకు డైరెక్ట్గానే ఉన్నాయి, పెద్దగా ఎక్కడెక్కడి నుంచో తీసి అడగలేదు. సో అందుకని ఇది ఏపీ ఎకానమీలో క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గానే ఉన్నాయి. ఎవరైతే మీరు సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే బాగా చదివి ఉంటారో వాళ్ళు దీన్ని చక్కగా ఆన్సర్ చేయొచ్చు. నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి, నా స్టూడెంట్స్కి నేను అదే చెప్పాను. మీరు ఏపీ ఎకానమీ అనగానే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని తరోగా అటు నుంచి అటు తరోగా చదవండి. ముఖ్యంగా మేజర్ ఏరియాస్ అంటే ఏంటంటే మీరు అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అండ్ సోషల్ సెక్టర్, ఈ 4 ఏరియాలు తరోగా చదివి కానీ ఉన్నట్లయితే మీరు దాదాపు 50% క్వశ్చన్స్ సర్వే నుంచే వచ్చాయి డైరెక్ట్గా, మీరు బాగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి బేసిక్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈ బేసిక్ నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే మీరు ఈ పేపర్ బేస్డ్ క్వశ్చన్సే వచ్చాయి. చాలా వరకు ఇవన్నీ మనకి ఎకనామిక్ సర్వేల్లోనూ, న్యూస్ పేపర్లోను, ఎడిటోరియల్స్లోను ఉన్నటువంటి క్వశ్చన్సే రిపీట్ అయ్యాయి. అయితే కొంత మనం 2016 నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి మనకి. మన ఇచ్చినటువంటి కొత్త సిలబస్ నుంచి కొన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్లు అడగలేదని చెప్పొచ్చు. అంటే ఎక్కువ అడగకుండా 1-2 ఏరియాల్లో అడగకుండా ఉన్నారు. గతంలో ఉన్న సిలబస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకైతే. సో ఏదేమైనప్పటికీ ఏదైనా ఎకానమీ అంటే ప్రధానంగా 3 సెక్టర్లే ఉంటాయి: అగ్రికల్చర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్. ఆ 3 రంగాల నుంచే వస్తాయి క్వశ్చన్స్. సిలబస్ ఏది మార్చినా లాస్ట్ ఎప్పటి నుంచైనా సరే, మీరు సివిల్స్ అయినా గ్రూప్ వన్ అయినా ఎంత సిలబస్ అటు ఇటు మార్చినా మనకి ఏరియాస్ అయితే ఇవే ఉంటాయనేది మీరు గమనించాలి. మరి చూద్దాం ఎట్లా ఉన్నాయి క్వశ్చన్స్. కొన్ని మీకు చెప్తాను, ఎలా రాయాలో ఒక ఐడియా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ మెయిన్ ఐడియా, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి చేయాలంటే దాదాపుగా మనకి 3 to 3 hours మినిమం పడుతుంది. కాబట్టి అంత టైం ఉండదు, మీకు అంత టైం ఉండదు. కాబట్టి చూడటానికి బ్రీఫ్గా క్వశ్చన్కి ఏంటి, సినాప్సిస్ ఏంటి, ఆ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ రాయాలి, దాంట్లో కీవర్డ్ ఏంటి, దానికి ఏం రాయాలి అనేది విషయాలు బ్రీఫ్గా చెప్తాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది.
దాదాపుగా నేను 15 టెస్టులు కండక్ట్ చేశాను సిలబస్ ఆధారంగా. ఈ 15 టెస్టుల్లో నేనిచ్చిన క్వెషన్స్ ఆల్మోస్ట్ ఆల్ రిపీట్ అయ్యాయి. ఉన్న 30 క్వెషన్స్‌లో దాదాపుగా 25 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 30 మనకున్నటువంటి 30 క్వెషన్స్ ఇచ్చారు ఈ పేపర్‌లో. 30లో 25 క్వెషన్స్ నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. రాసినటువంటి చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గానీ, తెలుగు మీడియం పిల్లలు గానీ, అంటే మెయిన్ స్టూడెంట్స్ వచ్చి నన్ను కలిసి చాలా మీరు ఇచ్చిన క్వెషన్‌లు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి సార్ అని అన్నారన్నమాట. సో, కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. చాలా బాగా రాశారు. ఒక్కొక్కళ్ళు నాకు చెప్పిందేంటంటే 30-35 పేజెస్ రాసాను సార్ అని చెప్పారు ఎకానమీలో. అన్నీ బాగా రాసాం. ఆల్ క్వెషన్స్ అటెంప్ట్ చేసాం అని చెప్పారు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని చూద్దాం. మనకి ఫస్ట్ క్వెషన్ చూడండి. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే భారతదేశంలో తయారీ రంగం అభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి గణనీయమైన చర్యలు చెప్పండి. ఇక్కడ మన క్వెషన్‌లో మెయిన్ కీవర్డ్ ఏంటి? ఇటీవల తీసుకున్నటువంటి చర్యలు. రీసెంట్ యాక్షన్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు స్ట్రెంథెన్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తయారీ రంగం అభివృద్ధికి ఇది ఏ క్వెషన్? ఒకటిలో ఏ అన్నమాట ఇది. ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ప్రభుత్వ చర్యలు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ముందు మీకు తయారీ రంగం అనేది తెలీదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ట్రీస్ అనే చాప్టర్ నుంచి వచ్చింది ఈ క్వెషన్. ఇండస్ట్రీస్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. కాబట్టి తయారీ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌కి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? మీరు చూసే ఉంటారు. మన నిర్మలా సీతారామన్ గారు ఈ లాక్‌డౌన్ కాలంలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు స్టిమ్యులైజ్ చేశారు. స్టిమ్యులైజేషన్ ప్యాకేజెస్ అంటారు. ఇట్లా ఫ్రేమ్‌వర్క్ చేసుకోవాలి. స్టిమ్యులైజేషన్ ఆఫ్ ప్యాకేజెస్. ఏం చేశారు? దాదాపు 80,000 కోట్ల రూపాయలు చేశారు. తర్వాత మనకి ఎక్సైజ్ డ్యూటీలు కూడా తగ్గించారు కొన్ని ఈ పరిశ్రమల కోసం. తర్వాత రీక్యాపిటల్ చేయటం, పునః పెట్టుబడులు పెట్టడం, రీక్యాపిటలైజేషన్. తర్వాత మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వడం, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మన న్యూస్ పేపర్లో మనం చూస్తాం. దాదాపు మీరు 5 to 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్కి మనం ఈ క్వశ్చన్ కానీ కరెక్ట్గా మీరు ఒక 8 to 10 పాయింట్స్ రాస్తే మీరు 7 to 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. యాజ్ యూజువల్గా మీరు ఇంట్రడక్షన్ రాయొచ్చు. ఇంట్రడక్షన్ అంటే పరిశ్రమల గురించి రాయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ఈ పాండమిక్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఇండస్ట్రీస్ మీద అనేది ఇంట్రడక్షన్ రాసుకొని, తర్వాత గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంది, ఎందుకంటే కొన్ని రంగాల్లో ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. ఏ రంగాల్లో తగ్గిపోయింది, దాన్ని పెంచడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అనేది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ రాస్తే ఈ క్వశ్చన్ మీకు మార్క్స్ 7 to 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఏంటంటే 7 వస్తేనే మీకు కన్ఫర్మ్గా జాబ్ వస్తుంది ఒక పేపర్లో. ఇక 6 అంటే కూడా ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 7 to 8 అయితే రాగలుగుతుంది. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్లు ఆల్రెడీ టెస్ట్ సిరీస్‌లు రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్‌తో నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఒకటిలో బి క్వశ్చన్ చూడండి. బి ఇది చాలా ఈజీగా, ఇది కొంచెం టఫ్ అనుకున్నటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. బి క్వశ్చన్. భారతదేశంలో అల్ప ఉత్పాదకతకు దారి తీసినటువంటి కొన్ని కారణాలు. మన దేశంలో ఏంటంటే లో ప్రొడక్టివిటీ ఉందన్నమాట. ఈ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కారణాలు ఏంటో అడుగుతున్నారు. అల్ప ఉత్పాదకత కారణాలు. డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇందులో వ్యవసాయం చదివితేనే మేము క్లాసెస్లో కూడా ఈ క్వశ్చన్ చెప్తాం. భారతదేశంలో వ్యవసాయం అల్ప ఉత్పాదకత కారణాలు ఏంటి అని. ఎందుకంటే లో ప్రొడక్టివ్ అనేది ఒక మేజర్ ఇష్యూ మన దేశంలో. ఇప్పుడు అమెరికాతో పోల్చుకుంటే మన దేశంలో గోధుమలు చాలా తక్కువ ఈల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా చైనాతో పోల్చుకున్నా కానీ మన దేశంలో ఈల్డింగ్ చాలా తక్కువ ఉన్నాయి. ఉత్పాదకత అంటే ఒక హెక్టార్కు వచ్చే దిగుబడిని ఉత్పాదకత అంటారు. ప్రొడక్టివిటీ నథింగ్ బట్ ఈల్డింగ్స్ ఆఫ్ 1 hectare ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్టివిటీ అంటారు. సో ఇది చాలా తక్కువ ఉంది. దీని కారణాలు ఏంటంటే ఒకటి ఏంటంటే మనకు సరైనటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఎకాలజికల్ కండిషన్స్. రెండవది ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం, వ్యవసాయంలో సరైనటువంటి పెట్టుబడులు లేకపోవడం. తర్వాత రైతులు సైంటిఫిక్ అగ్రికల్చర్ లేకపోవడం ఇక్కడ. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఏ పంటలు పండించాలి, ఎలా పండించాలి, ఇలాంటి అవగాహన లేకపోవడం. తర్వాత సబ్సిడీస్ అనేవి సరిగ్గా మన దేశం చాలా తక్కువగా ఉండటం. తర్వాత మార్కెట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం, మార్కెట్ ఎక్సిటింగ్స్ ఇవన్నీ ఉంటాం. తర్వాత ఎకనామిక్ సోర్సెస్ కూడా లేకపోవడం.
అంటే రైతులకు కావాల్సిన రుణాలు సకాలంలో అందకపోవటం, బ్యాంకులు కానీ లేదా ఇతర నుంచి వచ్చేటువంటి ఎకనామిక్ సపోర్ట్ లేకపోవడం, ఎకనామిక్ రిసోర్స్, ఇవన్నీ కూడా మేజర్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ మీరు రాస్తే సరిపోతుంది. అల్ప ఉత్పాదకం ఇంట్రడక్షన్ లాంగ్వేజ్ వల్ల మీరు అగ్రికల్చర్ గురించి రాసి వ్యవసాయం మన దేశంలో ప్రధానమైనది అయినప్పటికీ ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉంది. ప్రొడక్టివిటీ ఎందుకు తక్కువగా ఉందంటే ఈ కారణాలు. ఈ డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనం దాదాపుగా 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ మనం సెక్షన్ 2లో రెండవ క్వశ్చన్కి రండి. రెండవ క్వశ్చన్లో చూద్దాం. ఏ క్వశ్చన్ అంటే భారతదేశంలో సంకుచిత పన్ను పరిధికి కారణాలు ఏంటి? సంకుచిత పన్ను అంటే నేరో ట్యాక్స్ అన్నమాట. నేరో ట్యాక్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నేరో ట్యాక్స్ కారణాలు ఏంటి అంటే పన్ను తక్కువగా వసూలు చేయడానికి కారణాలు ఏంటి మన దేశంలో? ఒకటి ఏంటంటే మన దేశంలో పన్ను తక్కువగా వసూలు అవడానికి కారణం ఏంటంటే ట్యాక్స్ డివిజన్ ఎక్కువగా ఉండటం, పన్ను ఎగవేత ఎక్కువగా ఉండటం. తర్వాత సరైనటువంటి డేటాస్ లేకపోవడం, నో ప్రాపర్ డేటా, రికార్డ్స్ లేకపోవడం. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెండిచర్ పెరగడం, ట్యాక్స్ ఎక్స్పెండిచర్ పెరగడం, ట్యాక్స్ స్లాబ్స్ ఇవ్వడం. సో ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు మంచి మార్క్స్ పడతాయి. దీనికి కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా రాసిన వాళ్ళకి. మినిమం అయితే 5 మార్క్స్ పడతాయి ఈ క్వశ్చన్. ఎందుకంటే ఇన్సఫిషియంట్ ట్యాక్స్ అనమాట. మనకి ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది, సంకుచిత నేరోగా ఉందన్నమాట మన దేశం. దీన్ని పెంచాలన్నమాట. సో ఇలాంటి దానికి కారణాలు ఏంటంటే ట్యాక్స్లో ఉన్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి లోపాలు. ఎందుకంటే మన దేశంలో రెగ్రెసివ్ కన్నా ప్రోగ్రెసివ్ కన్నా రెగ్రెసివ్ ట్యాక్స్ మోడ్ ఉన్నట్టు, ట్యాక్స్ బేసిస్ కానీ లేదా ట్యాక్స్ ఎవిజన్ కానీ డేటా లేకపోవడం, ట్యాక్స్ అథారిటీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకేంటంటే సంకుచిత పన్నుకి కారణాలు అవుతున్నాయి. ఇట్లా రాస్తే సరిపోతుంది. జస్ట్ నేను ఓవరాల్ ఐడియా ఇస్తున్నాను, మీరు ఏం రాయాలనేది మీకు ఒక ఐడియా వస్తున్నాను దీన్ని బట్టి. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఇలా రాయొచ్చు మీరు. తర్వాత మనం ఇంకొకటి 2లో బి చూద్దాం. 2లో బి క్వశ్చన్. ఇక్కడ ఆ అని ఇచ్చారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏ బి ఇచ్చారు కాబట్టి పర్లేదు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటి? పబ్లిక్ డెప్ట్ ప్రభుత్వ రుణం అంటే ఏంటో నిర్వచించి ప్రభుత్వ రుణానికి సంబంధించినటువంటి వివిధ భాగాలను తెలపండి. పబ్లిక్ డెప్ట్ ధోరణులు తెలపండి. ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటి? స్టేట్మెంట్ 1, దాని గురించి ఒక పేరా రాయాలి. మీకు తెలుసు, గవర్నమెంట్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ పబ్లిక్ డెప్ట్ అంటారు. ప్రభుత్వ రుణం అంటే ప్రభుత్వం చేసే ఆర్థిక సామాజిక కార్యకలాపాల కోసం ప్రభుత్వం చేసేటటువంటి, ప్రభుత్వానికి ఉన్నటువంటి నిధులు సరిపోకుండా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం చేసేటటువంటి రుణాలని పబ్లిక్ డెప్ట్ అంటారు. అంటే ఏంటి, 2 రకాలు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉంటాయి. అంతర్గతంగా బహిర్గతంగా ఉంటాయి. అంతర్గతంగా ఏంటంటే మార్కెట్ లోన్స్ కానీ ఇతర మార్గాల ద్వారా తీసుకుంటారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి, వరల్డ్ బ్యాంకు, IMF, WTO లాంటి వాటి నుంచి తీసుకుంటారు. తర్వాత మనకి ఏషియన్ బ్యాంక్, ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ లాంటి వాటి నుంచి తీసుకుంటారు. ఇట్లా పబ్లిక్ డెప్ట్ని ఎందుకు తీసుకుంటున్నారు అనే దానికి ఒక 4 ప్రభుత్వానికి సంబంధించిన 4 భాగాలను తెలపండి. ఇది రెండో స్టేట్మెంట్. దానికి సంబంధించినటువంటి ఒక 4 భాగాలు తెలపాలి. 4 పార్ట్స్ ఏమున్నాయి, 4 భాగాలు ఏమన్నా తెలపాలి. తర్వాత 2010 నుంచి పబ్లిక్ డెప్ట్ ఎలా ఉంది, మనకి ట్రెండ్స్ రాయమంటున్నాం. 2010 నుంచి పబ్లిక్ డెప్ట్ పెరుగుతుంది. మనకేంటంటే అప్పుడు సుమారుగా $350 బిలియన్ ఉంటే ఇలా పెరుగుతూ ఉంది. 2011లో పెరిగింది, 12, 13 దగ్గర ఈ 10 years నుంచి పెరిగి ప్రస్తుతం సుమారుగా మనకి దాదాపుగా $505 బిలియన్ అప్రాక్సిమేట్లీ, యాజ్ ఫర్ ఎకనామిక్ సర్వే వరకు 500 అని రాసినా పర్లేదు. $500 బిలియన్ వరకు మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ పెరుగుతూ ఉంది. ఈ ట్రెండ్స్ రాస్తే సరిపోతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. 3 స్టేట్మెంట్లకు సంబంధించి మీరు 3 పేరాలు రాయాల్సి ఉంటుంది. అంటే దగ్గరగా మీరు 1.5 పేజీ వరకు రాయడానికి అవకాశం ఉంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. పబ్లిక్ డెప్ట్ అంటే మీనింగ్ రాసి దాంట్లో ఉన్న ప్రధానమైనటువంటి 4 కారణాలు, ఎందుకు పబ్లిక్ డెప్ట్ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ యాక్టివిటీస్ పెంచడం కోసం, గవర్నమెంట్ యొక్క సోషల్ యాక్టివిటీస్ పెరగటం, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ పెరగటం, ఈ కారణాల వల్ల పబ్లిక్ డెప్ట్ పెరుగుతుంది. మరి ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే 2010 నుంచి 2020 మధ్యలో పబ్లిక్ డెప్ట్స్ అనేవి మనకు క్రమంగా పెరుగుతున్నాయి. తగ్గలేదు, ఖచ్చితంగా పెరుగుతున్నాయి అని రాస్తే ఈ క్వశ్చన్ కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 to 7 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 3వ క్వశ్చన్కి రండి. 3వ క్వశ్చన్ కానీ చూసినట్లయితే మనం, ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఏలో 3లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి
గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ లోటు, ద్రవ్య లోటుకు పరిస్థితిపై ఒక సమీక్ష రాయమన్నా. ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో గత 5 సంవత్సరాలుగా అంటే 2015, 14, 15 రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014, 15 నుండి 2019, 20 వరకు అంటే 20 వరకు మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిపై అంటే రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, తర్వాత అప్పు. సేమ్ ఇందాక క్వశ్చన్ లాంటిది ఇక్కడ. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటో తెలియాలి మీకు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? అంటే గవర్నమెంట్ రెవెన్యూ కన్నా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే గవర్నమెంట్ ఇక్కడ చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ కానీ ఇతర కార్యకలాపాల వలన గవర్నమెంట్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది. ప్రస్తుతం రెవెన్యూ డెఫిసిట్ దాదాపు సుమారుగా మనకి 3% వరకు ఉంది ఆంధ్రప్రదేశ్లో. రెవెన్యూ డెఫిసిట్ గురించి రాయాలి. తర్వాత ద్రవ్య లోటు అంటున్నారు. ద్రవ్య లోటు, మానిటరీ డెఫిసిట్. మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటో మీకు తెలియాలి. మొత్తం టోటల్ రెవెన్యూ రిసిప్ట్, టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. మానిటరీ డెఫిసిట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ మానిటరీ డెఫిసిట్ ఎందుకు పెరుగుతుంది ఏంటో ఆ స్థితిగతులు రాయండి. లాస్ట్ 5 years నుంచి మనకి పెరుగుతున్నాయి ఇక్కడ తగ్గట్ల. రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది, మానిటరీ డెఫిసిట్ రెండు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఆంధ్రప్రదేశ్ రుణం కూడా బాగా ఇప్పుడుగా పెరుగుతుంది. ఏపీ డెఫ్ట్. సో మన ప్లానింగ్ మన దీనికి ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, తర్వాత స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఏం చెప్తుంది, లేకపోతే అసలు డెప్ట్ ఎందుకు పెరుగుతుంది, ఎంత డెప్ట్ ఉంది, మనం సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి డెప్ట్ ఎంత ఉందో అది మనం ఇక్కడ రాయాలి. సో ఈ క్వశ్చన్ కూడా మనం రాయొచ్చు. దీనికి కూడా మనం ఒక 5 to 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డేటా గుర్తుని రాస్తే మీకు 7 మార్క్స్ వరకు కూడా వస్తాయి దీంట్లో. ఏపీకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇది కంప్లీట్గా సోషియో ఎకనామిక్ సర్వే మీద బేస్ అయినటువంటి క్వశ్చన్. సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చదివిన వాళ్ళు ఎవరైనా సరే రాస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు రెవెన్యూ డెఫిసిట్ ఒకటి, మానిటరీ డెఫిసిట్ ఒకటి, తర్వాత ఏపీ డెప్ట్ ఒకటి, ఈ 3 రాసి ఈ 3 ఎలా ఉన్నాయి రాయటం దీనికి ఆన్సర్. క్లియర్? ఇది నేను ఆల్రెడీ మాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన ఇంతకుముందు చెప్పినటువంటి 3 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ దీంట్లో బి క్వశ్చన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఖనిజ మరియు అటవీ వనరుల గురించి రాయండి అన్నా. ఇది ఒకటి మనకి ఈ క్వశ్చన్ అంటే కొంచెం జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఖనిజ అటవీ వనరులు, ఏపీలో ఉన్నటువంటి ఖనిజ అటవీ వనరుల గురించి రాయమన్నారు. మనకి ఏ ఖనిజాలు ఉన్నాయి? మనకి చాలా మైకా కానీ, ఆస్బెస్టాస్, ఓకే, ఆస్బెస్టాస్, మనకి మాంగనీస్, శ్రీకాకుళంలో మాంగనీస్, ఆస్బెస్టాస్ నెల్లూరు, మైకా, తర్వాత మనకు ఉన్నటువంటి మినరల్స్ అన్నిటి గురించి రాసి ఒక 2 పేరాలు వీటి గురించి రాయండి. ఖనిజ వనరులు ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 2వ పేరాలో సెకండ్ పార్ట్లో క్వశ్చన్ ఏం రాస్తారు? ఫస్ట్ పార్ట్లో ఇది రాస్తే సెకండ్ పార్ట్లో అటవీ వనరులు. ఆంధ్రప్రదేశ్లో అడవులు, అడవుల విస్తీర్ణం, అడవుల రకాలు, అడవుల ఉపయోగాలు రాయండి. అయిపోతుంది క్వశ్చన్. దీనికి కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు, డేటా గుర్తులేనటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్ రాయొచ్చు. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ పార్ట్లో ఏమో ఖనిజ వనరుల గురించి, 2వ పార్ట్లో అటవీ వనరుల గురించి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. 2016 గ్రూప్ 1లో కొన్ని ఎకానమీ క్వశ్చన్లు చాలా లెంతీగా ఉన్నాయి, కొన్ని ఇండైరెక్ట్ మెథడ్లో ఎక్కువ ఉన్నాయి. ప్రజెంటే ఈజీగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. బాగా చదివిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది, అదొకటి మీరు గమనించాలి. తర్వాత 4వ క్వశ్చన్లో చూడండి. మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే చూసుకోండి. నేను బ్రీఫ్గా షార్ట్ చేసి రాస్తున్నాను క్వశ్చన్. మెయిన్స్ రాసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ కొత్త వాళ్ళు అంటారా, మీ క్వశ్చన్ పేపర్స్ మీరు ఏపీపీఎస్సీ సైట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. స్థానిక ప్రభుత్వాల విధులు, ద్రవ్యలోటు, ఎఫ్ఆర్బిఎం చట్టానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు. యాక్చువల్గా 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అడగాలి, కానీ ఇక్కడ 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అడిగారు. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం కాలం పూర్తయిపోయింది, సిఫారసులు చేసింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా 15వ ఆర్థిక సంఘం అడగాలి, ఎందుకంటే ప్రజెంట్ మనం 15వ ఆర్థిక సంఘం కాలంలో ఉన్నాం. ఇది ఎప్పుడు 2015 నుంచి 2020కి 14వ ఆర్థిక సంఘం, 2015 నుంచి 2020 నుంచి 2025కి 15వ ఆర్థిక సంఘం. సో ఆర్థిక సంఘం వాళ్ళు మనకి స్థానిక ప్రభుత్వాలకి నిధులు, ద్రవ్యలోటు, ఎఫ్ఆర్బిఎం చట్టానికి సంబంధించి చేస్తున్నారు. ఏం చెప్తున్నారు వీళ్ళు? స్థానిక సంస్థలకు నిధులు కాస్త పెంచాలని చెప్తున్నారు. రెవెన్యూ డెఫిసిట్, ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి రెవెన్యూ డెఫిసిట్ అనేది రాష్ట్రం తగ్గించుకోవాలంటున్నారు. ఎందుకంటే ఈ చట్టం చేసినప్పుడు 2003లో చేసిన ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం ఏంటంటే రెవెన్యూ లోటు బాగా తగ్గించుకోవాలి రాష్ట్రాలు అని చెప్పారు.
అప్పుడు ఎప్పుడో తగ్గించుకోవాలి, 2008 నాటికి తగ్గించుకోవాలన్నారు. తర్వాత దాన్ని పొడిగించారు. వాళ్ళు దాదాపుగా 3% లోపు రెవెన్యూ లోటు తగ్గించాలని చెప్తున్నారు. సో 14వ ఆర్థిక సంఘం కూడా ఇవే విషయాలు చెప్తుంది కాబట్టి స్థానిక ప్రభుత్వాలకు విధులు ఏంటి, ద్రవ్య లోటుని ఎలా తగ్గించుకోవాలి, వీటికి సంబంధించినటువంటి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రాయాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది బుక్లో ఉండదు. ఇదేంటంటే మీరు కొంచెం ఈ 14వ ఆర్థిక సంఘం రిపోర్ట్ ఎవరైతే చూసుంటారో, ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి కాలం, దీని సమ్మరీ ఎవరైతే చదువుంటారో వాళ్ళు రాయగలుగుతారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేస్తే మార్కులు వస్తాయి. దీనికి కూడా మనం 5 to 6 క్వశ్చన్స్ 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే బాగా రాస్తే ఇంకా ఎక్కువైనా రావచ్చు. ఎందుకంటే కొంతమంది రాసి ఉంటారు, ఖచ్చితంగా చదివి ఉంటారు. 14వ ఆర్థిక సంఘం సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా చదివే ఉంటారు. సో 14A అది. 14లో Bలో చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఇందులో ఏముంది, సింపుల్ చిన్నపిల్లలు 10th క్లాస్ బేస్డ్ క్వశ్చన్ ఉంది అనొచ్చు. ఇది నన్ను అడిగితే ఎట్లంటే ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్కి, ప్రైమరీ డెఫిసిట్కి, తర్వాత మనకున్న ఫిజికల్ డెఫిసిట్కి ముందు ఈ మూటికి మీనింగ్స్ రాస్తే సరిపోతుంది. ఒక్కో దాని గురించి ఒక్కో పేరు. రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం ఏంటి ఉన్న మొత్తం రెవెన్యూలో నుంచి, మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్లో నుంచి మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేదే రెవెన్యూ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే మొత్తం డెఫిసిట్కి లో నుంచి మార్కెట్ లోన్స్ కానీ తీసివేస్తే వచ్చేదే మనకి ప్రైమరీ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, మొత్తం టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఈక్వల్ టు మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్, వి గెట్ ఫిజికల్ డెఫిసిట్. సో ఇదే ఈ మూటికి ఉన్నటువంటి మీనింగ్స్ రాస్తే, ఈ మూటికి ఉన్నటువంటి తేడా ఎలా తీసుకుంటారని రాస్తే సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బడ్జెట్లో ఉన్నటువంటి డెఫిసిట్, బడ్జెట్లో ఈ ప్రధానమైనటువంటివి రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అనేవి వీటి గురించి రాస్తే సరిపోతుంది. ఎలక్షన్లో బడ్జెట్ రాస్తే సరిపోతుంది. ఓకే, రైట్. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు మధ్య వ్యత్యాసాల గురించి రాయండి. ఎలా తీసుకుంటారు రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అని రాస్తే సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా మీకు మంచి మార్కులు తెచ్చిపెట్టే క్వశ్చన్ అని చెప్పచ్చు. 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ 5లో ఏ చూడండి. 5లో ఏ క్వశ్చన్. 5లో ఏగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట నిబంధనలు మరియు 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను వివరించండి అన్నారు. అంటే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రానికి అందించవలసినటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం 2014 కేంద్రం రాష్ట్రానికి అందించవలసినటువంటి వాటి గురించి సంబంధించినటువంటి అంశాల గురించి 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి ఏ విధమైనటువంటి సిఫారసులు చేసింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, మనకి స్పెషల్ స్టేటస్ ఏముంది, ఏపీలో స్టేటస్ ఏముంది, కొన్ని రకాల ప్రాజెక్టులను, పోలవరం లాంటి ప్రాజెక్టులు నేషనలైజ్ చేయడం, వాటికి కావాల్సినటువంటి నిధులను వెంటనే రిలీజ్ చేయడం, తర్వాత మిగతా అన్ని పంపిణీలు. దాదాపు ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఒక 4-5 నిబంధనలు కానీ మీరు రాసినట్లయితే ఈ చట్టాన్ని, ఈ ఆర్గనైజేషన్ చట్టం చదివిన వాళ్ళు ఎవరైనా రాస్తారు. ఇది కూడా ఈజియెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఎస్ఆర్సి అనేది, రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది మీకు అన్నిట్లోనూ జిఎస్లోను, ప్రిలిమ్స్లో కూడా ఉంది కాబట్టి చదివి ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మనం ఒక 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరూ ఇది బాగా రాసే క్వశ్చన్లు ఇది ఒకటి, అందరికీ తెలిసే ఉంటాయి. న్యూస్ పేపర్లోను, ఎడిటోరియల్స్లోను ఎప్పుడు అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి ఇది మీరు రాయగలుగుతారని నేను అనుకుంటున్నాను. తర్వాత 5B చూడండి. 5లో B, examine some of the major features of Andhra Pradesh budget for the financial year 2021 with special reference to fiscal deficit situation of the state అన్నారు. అంటే ఏంటంటే రాష్ట్రం యొక్క ద్రవ్యలోటు పరిస్థితి ప్రత్యేకంగా సూచిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోని కొన్ని ప్రధాన లక్షణాలు. అంటే ఏంటంటే మన ఇక్కడ ద్రవ్యలోటుకు సంబంధించి, ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి విషయాలను మన క్లియర్గా బడ్జెట్లో ఇచ్చారు. ఇవి ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటుకు సంబంధించినటువంటి 2020-21 బడ్జెట్లో, అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో, అంటే ప్రజెంట్ బడ్జెట్ అనుకోండి, మనం రేపటిలోకి వచ్చాం కాబట్టి నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. 2020-21 బడ్జెట్లో ప్రధానమైన కొన్ని అంశాలు చెప్పారు. ఆ అంశాలు ఏంటి, ఎలా తగ్గించుకోవాలి, ఏంటి, ఎలాంటి నిధులు ఏ రంగాలకు ఎట్లా అని చెప్పి మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది డైరెక్ట్గా రాస్తే సరిపోదు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇది బడ్జెట్ చదవకుండా ఎవరైతే వెళ్ళరు కదా,
ఈ క్వశ్చన్ కూడా నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇచ్చాను. కరెంట్ బడ్జెట్ విశ్లేషణ అని ఇచ్చాను. కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వబడింది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు ఆ బడ్జెట్ని కానీ విశ్లేషించినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. దీంట్లో కూడా మనం 6 నుంచి 7 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 6 to 7 మార్క్స్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే 5లో. తర్వాత 6కు రండి. 6వ క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పట్టణ పేదరిక ధోరణులను విశ్లేషించండి, పేదరిక మనుగడకు గల కారణాలు వివరించండి. సో ఇది కూడా ఒక డైరెక్ట్ క్వశ్చనే. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి రూరల్ పావర్టీ, అర్బన్ పావర్టీ గురించి రాయమంటున్నారు. మనకి కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో రూరల్ పావర్టీ అనేది తక్కువగా ఉంది, అర్బన్ పావర్టీ ఎక్కువగా ఉందని చెప్పి ఇటీవల మన సర్వేలు చెప్తున్నాయి. అంటే వాటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? దీనికన్నా ముందు పేదరికం అంటే ఏంటో రాయండి ఒక పేరాలో. పేదరిక రకాలు రాయండి. అబ్జల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అని. ఏపీలో పావర్టీ ఎలా ఉంది? దాదాపుగా ఏపీలో పావర్టీ సుమారుగా 11% ఉంది ఏపీలో పావర్టీ. అది ఇటీవల కానీ చూసినట్లయితే 9.8% దాకా ఉంది. అంటే దగ్గర 10% అనుకోండి అప్రాక్సిమేట్లీ, మీకు గుర్తు లేకపోతే 10% వరకు ఏపీలో పావర్టీ ఉంది. మరి ఏపీలో పావర్టీ కారణాలు ఏంటి? డైరెక్ట్ క్వశ్చనే కదా. ఇక్కడ మీరు రాయాల్సిన రూరల్ పావర్టీ ఎలా ఉంది, అర్బన్ పావర్టీ ఎలా ఉంది. ముందు గ్రామీణ పేదరికం అంటే ఏంటి, రూరల్ పేదరికం అంటే ఏంటో రాయాలి. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో రాస్తే తర్వాత మీరు ఈ పేదరికానికి గల కారణాలు కానీ ఒక 7 to 10 పాయింట్స్ కానీ రాస్తే ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇది కూడా సర్వేలో కూడా క్లియర్గా ఉంది. తర్వాత మీకున్న బేసిక్స్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో కూడా ఉంది ఈ క్వశ్చన్, ఏపీ పావర్టీ ట్రెండ్స్ అని. ఎందుకంటే మనకి రాష్ట్రంలో రూరల్ పావర్టీ తగ్గింది, అర్బన్ పావర్టీ పెరిగింది. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా రాయండి. దీనికి కూడా మనం దాదాపు 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత ఇంకొకటి చూడండి, దానికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్ అందరూ ఇది రాస్తారని నేను అనుకుంటున్నాను. 6లో బి క్వశ్చన్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సమస్యలు రాయమన్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ప్రధాన సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటో డైరెక్ట్గా అడుగుతారు ఈ క్వశ్చన్. ఇది కూడా నేను ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లో ఉంది. క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. కాబట్టి ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి? మనకు చూస్తే ఫేక్ బెనిఫిషియర్స్ ఉన్నారు మనకి, ఫేక్ బెనిఫిషియర్స్. తర్వాత మనకి చీటింగ్స్ అనమాట, ఇక్కడ డీలర్స్ చేసేటువంటి చీటింగ్స్ ఉన్నాయి. తర్వాత మిస్యూజ్ చేయటం, వీటిని మిస్యూజ్ చేయటం. తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవ్వడం వీటిల్లో, ఈ కార్డ్స్ వీటిల్లో. ఇలాంటి జనరల్గా మీరు తర్వాత వీటి యొక్క తూకాలు కొలతల్లోనూ తేడాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. ఈ ఈ మెట్రాలజీలో సంబంధించి అంటే తూనికలు కొలతల్లో కూడా తేడాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మీరు పేపర్లో చదివే ఉంటారు, కేజీకి దాదాపు 850 గ్రామ్స్ ఇస్తున్నారు. ఒక కేజీ షుగర్ ఇవ్వాలంటే 850 గ్రామ్స్ ఇస్తున్నారు, 1000 గ్రామ్స్ ఇవ్వట్లేదు అని కూడా మన పేపర్లో చదువుతుంది. ప్రధాన సమస్యలు ఫేక్ బెనిఫిషియర్స్. తర్వాత ఇలాంటి చాలా ఉన్నాయి ఇందులో సమస్యలు. ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్. ఇది రాసినా కూడా మీకు 6 నుంచి 7 మార్కుల క్వశ్చన్ వస్తుంది. 6 to 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇక్కడ కూడా మీరు. ఇది జనరల్ క్వశ్చన్ కాబట్టి దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు అన్నది. తర్వాత ఈనామ్ నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఈనామ్ అంటే ఏంటి, ఈనామ్కి సంబంధించినటువంటి అమలు చేసినటువంటి సవాళ్ళు ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఈనామ్ అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్లు. ఈనామ్ అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఇది నేషనల్ స్కీమ్, ఇది మనకి 2016లో ప్రవేశపెట్టారు. దీన్ని తనిఖీ ఆహార పథకానికి లింక్ చేశారు. ఇలాంటివి రాయాలి మనం. రాసిన తర్వాత సవాళ్ళు ఏంటి, ఈ నామ్లో ఉన్న సవాళ్ళు ఏంటి. సవాళ్ళు ఏంటంటే ఇది రైతులకు సరిగ్గా అర్థం కాకపోవడం, టెక్నాలజీ లేకపోవడం, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం, హార్వెస్టింగ్ సీజన్లో రైతులకు దీని పట్ల అవగాహన లేకపోవడం, ఒక టెక్నికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ నామ్లో ఉన్నటువంటి అనమాట. ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్గా ఇచ్చున్నాను. ఇది కానీ రాసినా కూడా మీకు 6 to 7 మార్క్స్ ఈజీగా వస్తాయి ఈ నామ్కి సంబంధించి. 2 క్వశ్చన్లు. ఈ నామ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అడిగారు. సో ఒక ఫ్రేమ్వర్క్ రాసుకొని ఫ్రేమ్వర్క్ లాగా చేసుకొని రాసేయచ్చు మీరు. 7లో ఏ ఇది. తర్వాత 7లో బికి రండి. 7లో బికి రెయిన్బో విప్లవం అంటే ఏంటి, దాని లక్ష్యాలు చర్చించాం. ఇది కూడా కొంచెం స్టాటిక్ క్వశ్చన్. ఇది ఎప్పుడో రెయిన్బో విప్లవం అంటే మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది హరిత విప్లవంలో భాగంగా స్టార్ట్ అయింది రెయిన్బో విప్లవం, రెయిన్బో రెవల్యూషన్. దీన్నే మనం ఏమంటాం, ఇంద్రధనుసు విప్లవం అంటాం. ఇంద్రధనుసు, తెలుగులో ఇంద్రధనుసు విప్లవం అంటారు. సో ఇందులో దాదాపుగా మనకి ఇంద్రధనుసు 7 రంగులు ఉంటాయి కాబట్టి 7 రకాల విప్లవాలు ఉన్నాయి. ఉదాహరణగా మనకి బ్లూ రెవల్యూషన్, తర్వాత వైట్ రెవల్యూషన్, తర్వాత పింక్ రెవల్యూషన్, తర్వాత గ్రే రెవల్యూషన్,
గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ ఆల్రెడీ ఉంది కాబట్టి గ్రే, పింక్, తర్వాత ఎల్లో రెవల్యూషన్. సో ఇలాంటి మనం 7 ప్రధానమైనటువంటి విప్లవాల గురించి మన వ్యవసాయంలో వాటి యొక్క ఉత్పాదకతను పెంచడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేసింది మనకి. హరిత విప్లవం తర్వాత ఈ రెయిన్బో విప్లవానికి ప్రాధాన్యత ఇచ్చింది. కొంచెం స్టాటిక్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా బేసిక్ క్వశ్చనే కాబట్టి ఎవరైనా రాయగలుగుతారు. దీన్ని కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని ఎక్కువ కూడా రావచ్చు. నేను యావరేజ్గా ఇస్తున్నా మీకు 6 to 7 వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని. కాబట్టి తర్వాత నెక్స్ట్ 8లోకి రండి. 8వ క్వశ్చన్లో ఏ చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు? హౌ వాజ్ ద గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ లెవెల్ ఆఫ్ ది ఫార్మర్స్? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి రైతుల ఆదాయ ప్రమాణాలపై ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అన్నారు. సో మనం ఇక్కడిది ఒకటి చూసినట్లయితే మనం వ్యవసాయం అనుబంధ రంగాల వృద్ధి మీద అడుగుతున్నారు. వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అలైడ్ సెక్టర్స్ అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అలైడ్ సెక్టర్స్ ఏంటో తెలియాలి. వ్యవసాయ అనుబంధ రంగాలు ఏంటి? మనకి ఫిషరీ, పౌల్ట్రీ, అనిమల్ హస్బెండరీ, తర్వాత సెరికల్చర్, ఆక్వాకల్చర్ పైన ఫిషరీ అంటే సరిపోతుంది. హ్యాండీక్రాఫ్ట్స్, ఇవి ప్రధానంగా ఉన్నటువంటి రంగాలు. ఈ రంగాల్లో చూస్తే మనకి గ్రోత్ రేట్ బాగా ఉంది. ముఖ్యంగా మనకి ఫిషరీ ఒకటి, అనిమల్ హస్బెండరీ ఒకటి, పౌల్ట్రీ ఒకటి, వీటిలో మన గ్రోత్ రేట్ బాగా ఉంది. ఈ గ్రోత్ రేట్ ఉండటం వల్ల ఎంతెంత గ్రోత్ రేట్ ఉందంటే మీరు 2019-20 ఆర్థిక సర్వే చదవాలి. నా దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలకి, స్టూడెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళకి నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చదవాలి. ఏపీ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే నుంచి యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. కాబట్టి 2019-20 ఎకనామిక్ సర్వే కానీ మీరు చదివినట్లయితే ఇందులో గ్రోత్ రేట్ చూడండి. ఇప్పుడు యానిమల్ హస్బెండరీలోను 13%, మనకి ఫిషరీలో 16%, ఇట్లా మన గ్రోత్ రేట్ ఉంది అప్రాక్సిమేట్లీ. ఆ గ్రోత్ రేట్ల వల్ల మనకి ఏంటి దీంట్లో గ్రోత్ రేట్ పెరుగుతుంది, అలైడ్ సెక్టర్స్ మీద ఆధారపడే వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, తర్వాత పేదరికం తగ్గుతుంది, తర్వాత దీనివల్ల ఏంటంటే మనకి పెట్టుబడులు పెరుగుతాయి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, టైం లేదు కాబట్టి మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను. మీరు దీన్ని బట్టి మీరు ఒక జనరల్ ఎస్టిమేషన్కి రావచ్చు మీరు. తర్వాత రైట్, తర్వాత చూడండి, తర్వాత 8లో బి చూడండి. 8లో బి గా చూస్తే రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వివిధ పథకాల గురించి రాయమన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు రైట్ రాయండి. చాలా పథకాలు మనకు వచ్చిన రైతు భరోసా కేంద్రాలు ఇటీవల ఏర్పాటు చేశారు. ఇది 2019లో 2019లో స్టార్ట్ చేశారు. తర్వాత రైతులకు అందించేటటువంటి వివిధ ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, అవన్నీ సబ్సిడీస్ కానీ లేకపోతే స్కీమ్స్, మెయిన్గా ఇక్కడ రైతులకు ఇచ్చేటువంటి స్కీమ్స్ గురించి మనం కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన రాష్ట్రాలు కలిసి దాదాపుగా 15,000 రూపాయలు ఇస్తున్నాయి. ఓకే, రైతులకు సంబంధించినటువంటివి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తున్నాయి. తర్వాత కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు. సో ఇలాంటి ఒక 10 పాయింట్స్ మీరు అన్ని ఇంతకుముందు స్కీమ్స్ అని చదివి ఉంటారు కాబట్టి ఒక 10 స్కీమ్స్ కానీ 10 పాయింట్స్ కానీ రాస్తే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా సర్వే నుంచి వచ్చింది క్వశ్చన్. సర్వేలో ఇదే క్వశ్చన్ మార్క్ ఇట్లాగే ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వ్యవసాయ అభివృద్ధి కానీ ఇది కూడా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉంది. పిల్లలంతా మన దగ్గర టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు, కోచింగ్కి వచ్చిన వాళ్ళు చాలా బాగా రాసామని చెప్పారు. 8లో బి, ఎందుకంటే ఇవన్నీ మనకి ఆల్రెడీ మనం ఇచ్చినవి. తర్వాత 9కి రండి. 9లో భారతదేశంలో చిన్నతర పరిశ్రమలు నిర్వచించి వాటికి సంబంధించి 1980 పారిశ్రామిక ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీకి 1991 పాలసీకి రాయన్నారు. కొంచెం ఈ అందరూ ఏంటంటే 1980 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీని కొంచెం లైట్ తీసుకుంటారు. ఈ రెండింటి డిఫరెన్స్ రాయాలి. 1980 రెజల్యూషన్ పాలసీలు ఏమంటారంటే జాయింట్ సెక్టర్ అభివృద్ధి చేద్దాం అంటారు. ప్రభుత్వం ప్రైవేట్ రంగాలు రెండు కలిసి మనకి చిన్న పరిశ్రమలకు అభివృద్ధికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ 80కి సంబంధించి 91కి సంబంధించిన ప్రధానమైన తేడాలు రాయాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ రంగమే ఎక్కువగా అన్ని చూసుకుంటుంది. ఇక్కడ ఈ పాలసీలోకి వచ్చేసరికి మనకి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చింది. ఎక్కువగా ఏంటంటే మీరు 1991 పాలసీని రాయాలి. 1980 పాలసీలో మేజర్ పాయింట్స్ ఏంటి,
ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 1980s చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి 1991లో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేశారు. లిబరలైజేషన్ వచ్చింది, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. దీన్ని కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత 9లో బి చూడండి. 9లో ఇది ఏ క్వశ్చన్, ఇది 9లో ఏ. కొంచెం ఫాస్ట్గా రాస్తాం ఫ్రెండ్స్, కొంచెం గమనించండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్లు అనలైజ్ చేయాలి కాబట్టి. మీ క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, రాయని వాళ్ళు పాత పేపర్స్ తీసుకుని చూడండి. నేను క్వశ్చన్ చదువుతున్నా కాబట్టి అది మీరు అర్థం చేసుకుంటే చాలు. 9లో బి చూడండి. భారతదేశంలో భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ పనితీరును విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఇది కూడా నేను పెట్టిన టెస్ట్ సిరీస్లో డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ ఇచ్చున్నాను. ప్రభుత్వ రంగ పనితీరు, పబ్లిక్ సెక్టర్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ప్రభుత్వ రంగం అంటే ఏంటి, ప్రభుత్వ రంగం యొక్క పనితీరు ఏంటో రాయాలి ఇక్కడ. అంటే ప్రభుత్వ రంగం అంటే ఏంటో తెలిసి ప్రభుత్వ రంగం యొక్క పర్ఫార్మెన్స్ కానీ రాస్తే సరిపోతుంది ఈ క్వశ్చన్కి. కాబట్టి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. దీనికి కూడా 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ప్రభుత్వ రంగ పనితీరు, పబ్లిక్ సెక్టర్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేది క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి. అందుకే దీని గురించి మీకు పెద్దగా అనలైజ్ చేయట్లేదు. ఈజీ క్వశ్చన్ అందరికీ ఉంది, బేసిక్ క్వశ్చన్, అది డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత 10లో ఏ. పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అమలు చేసే ముందు పరిశీలించాల్సినటువంటి క్లిష్టమైన సమస్యలు ఏంటి? వాట్ ఆర్ ద క్రిటికల్ ఇష్యూస్ దట్ మస్ట్ బి అడ్రస్డ్ బిఫోర్ ద ఇంప్లిమెంటింగ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ? సో డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఏంటో రాసి ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి సమస్యలు ఏంటో వాటిని గుర్తించడం ఈ క్వశ్చన్ ఆన్సర్. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ముందు ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఎదురయ్యే సమస్యల గురించి ఈ క్వశ్చన్ కొంచెం ఇండైరెక్ట్ మెథడ్లో ఉంది. ఈ క్వశ్చన్ ఇది కొంచెం ఆలోచించి రాయాల్సినటువంటి క్వశ్చన్ కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్ బిలోకి రండి. ఇది కూడా ఈజీనే, పెద్ద ఏం లేదు. ఇక్కడ మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రభుత్వం తన పెట్టుబడిని ఉపసంహరించే ముందు అక్కడ ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఏం ఎదురవుతాయి సమస్యలు, ఎందుకంటే కంపెనీలు నష్టాలు రావచ్చు, యూనియన్లు ఎదురు తిరగడం, తర్వాత యాజమాన్యం నుంచి వచ్చేవి, తర్వాత ఫినాన్షియల్గా మనకు వచ్చే ఇష్యూస్ కానీ, లీగల్గా వచ్చే ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఉంటాయి. ముందు మీనింగ్ రాసి తర్వాత సమస్యలు ఏమున్నాయో అవన్నీ ఒకటిగా రాస్తే మీకు ఆ క్వశ్చన్ అయిపోతుంది. కానీ బీలో చూడండి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి, ఈ సవాళ్ళు ఎదుర్కొనేందుకు రూపొందించిన వ్యూహాలను విశ్లేషించండి. ఇక్కడ ఈ క్వశ్చన్ బి డైరెక్ట్ ఉంటుంది. నాకు తెలిసి అందరూ ఈ క్వశ్చన్ రాస్తారనుకుంటున్నాను. పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సవాళ్ళు అంటే సమస్యలు, వాటిని రూపుమాపడం కోసం అనుసరించే వ్యూహాలు ఏంటి, సమస్యలు, వాటిని రూపుమాపడానికి వ్యూహాలు. రెండో పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సమస్యలు ఏంటి, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల కొరత, ముడిసరుకు కొరతగా ఉండటం, పాత యంత్రాలు ఉపయోగించడం, టెక్నాలజీ లేకపోవడం, ఓకే, స్ట్రైక్లు, బందులు పారిశ్రామిక రంగం ఎదుర్కోవడం, తర్వాత స్కామ్స్, ఎకనామిక్ స్కామ్స్, ఓకే, తర్వాత మనకి ఓల్డ్ మిషనరీస్ ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి మనం ప్రపంచ పరిశ్రమల నుంచి మన పోటీ ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా సమస్యలు. వీటికి వ్యూహాలు ఏంటంటే రెజల్యూషన్ పాలసీస్, ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీస్ తీసుకురావడం, పారిశ్రామిక విధానాలు రూపొందించడం, ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీతో పాటు ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధానాలు రూపొందించడం, పరిశ్రమలకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని ఏర్పాటు చేయటం, తర్వాత పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఎఫ్టీఏల కోసం మనకు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఎఫ్టీఏలను ఆహ్వానించడం, ఎఫ్టీఏలు దాదాపు కొన్ని పరిశ్రమలు 100% ఎఫ్టీఏలు వస్తున్నాయి మనకి. తర్వాత పరిశ్రమల్లో రిఫార్మ్స్ తీసుకురావడం, ఉదాహరణకి నవరత్న, మహారత్న, మినీరత్న స్టేటస్ లాంటివి పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి డిస్ఇన్వెస్ట్ చేయటం, మెర్జింగ్ చేయటం, కొన్నిటిని క్లోజ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు అని చెప్పి మనం చెప్పచ్చు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి కొంచెం ఆలోచించి రాయొచ్చు. దీనికి కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్కి ఎక్కువ కూడా రావచ్చండి. నేను ఎవరేజ్గా మీకు చెప్తున్నాను, ఈ క్వశ్చన్ ఇట్లా రాస్తే ఇన్ని మార్క్స్ రావచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. ఒక ఐడియా పెట్టుకోండి, మీకు ఇన్ని క్వశ్చన్ ఇట్లా రాసాం కాబట్టి ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి. ఎందుకంటే నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి, కోచింగ్ వచ్చిన వాళ్ళకి డీటెయిల్డ్గా క్లాస్లో చెప్పాను, ఇట్లా వస్తాయి, ఇలా రాయాలి, ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి, ఇలా ముగింపు ఉండాలి,
అండ్ డీటెయిల్డ్గా వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇచ్చా కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇదేంటంటే ఇంకా మిగతా వాళ్ళకి కోచింగ్ ఫెసిలిటీ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ అవైలబిలిటీ లేనటువంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మేము రాబోయే టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ గ్రూప్ వన్ ఆల్ క్లాసెస్ గ్రూప్ వన్ ఆల్ పేపర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో మీకు గ్రూప్ వన్ ఎకానమీ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ప్లే స్టోర్ నుంచి అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాం. గ్రూప్ వన్, గ్రూప్ టూ, సివిల్స్ తెలుగు మీడియం, సివిల్స్ ఇంగ్లీష్ మీడియం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో చాలా డీటెయిల్డ్గా మీకు చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా మేము చెప్తాం. ఓకే రైట్. సరేనండి, ఇప్పుడు ఏంటంటే మనం 10th ఏ చూసాం, 10th బి చూసాం, 11th ఏకి వెళ్దాం. ఇది డైరెక్ట్గా నేను ఇచ్చిన క్వశ్చన్ ఇంతకుముందు. అది 11th ఏలో చూడండి, వ్యవసాయం మరియు ఆహార శుద్ధి పరిశ్రమల వృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ప్రోత్సాహకాలు వివరించండి. ఇక్కడ వ్యవసాయం మరియు ఆహార శుద్ధి అని రెండు ఇచ్చారు కాబట్టి వ్యవసాయం గురించి కొంత రాసి ఎక్కువగా ఆహార శుద్ధి గురించి రాయాలి. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఏపీ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంది. ముందు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏంటో తెలియాలి మీకు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఏంటి ఆహార శుద్ధి చేయడం అంటే రెడీమేడ్ ఫుడ్ అనమాట. రెడీమేడ్ ఫుడ్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి స్వీట్స్ కానీ, పికిల్స్ కానీ, మనకు ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే సీజ్ కానీ, లేకపోతే గీ కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి బిస్కెట్స్ ఓకే. తర్వాత మనకి రెడీమేడ్ ఫుడ్, ఆల్ టైప్ ఆఫ్ రెడీమేడ్ ఫుడ్, ఇవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. మనకి బెవరేజెస్ కానీ, పానీయాలు, మనకు ఉన్నటువంటి కోకోలా లాంటివి, ఇలాంటి మనకు ఉన్నటువంటి సో ఈ ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి ఏపీ గవర్నమెంట్ ఏం తీసుకుంటారు. ఇంట్రడక్షన్లో ఈ రాసి మీరు వ్యవసాయం గురించి రాసి, వ్యవసాయంలో అనుబంధ పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఒకటి, ఇవి బాగా గ్రోత్ రేట్ ఉన్నటువంటి పరిశ్రమలు. వీటి కోసం ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి, వీటికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, కావాలంటే వీటికి తర్వాత వీటికి ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ వీటిని ఎంకరేజ్ చేస్తుంది. వీటికి సబ్సిడీస్ ఇవ్వటం, తర్వాత వీటికి ఎకనామిక్ సపోర్ట్ చేయడం గవర్నమెంట్, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, తర్వాత ప్రమోటింగ్ చేయటం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు. గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ తీసుకుంది, సర్వేలో ఉంటాయి చూడండి. ఇది కూడా సర్వే నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఇది నేను ఇచ్చినటువంటి పేపర్లో ఉంది. కాకపోతే అక్కడ నేను ఇండియన్ ఆహార శుద్ధి పరిశ్రమలో అడిగాను. మీరు కూడా అదే రాయొచ్చు, మ్యాక్సిమం సగం క్వశ్చన్ అదే రాసి ఇక్కడ చర్యలు మాత్రం ఏపీ ఏం తీసుకుంటుందో రాయాలి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఫోకస్ చేయండి. సో దీనికి కూడా మనం ఒక 5 to 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 11Bకి రండి. 11Bలో కానీ చూస్తే ప్రజా ప్రయోజనాల కోసం ఉపాంత వ్యయ ధరని మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ రూల్ గురించి వివరించి ఈ నియమంతో సంబంధం కలిగి ఉన్న సమస్యల గురించి రాయండి అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉపాంత వ్యయ ధర నిర్ణయము, మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ రూల్ అని ఉంటుంది. మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ రూల్. సో కొంచెం ఇది బేసిక్ ఎకనామిక్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. బేసిక్ ఎకనామిక్స్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. మార్జినల్ కాస్ట్ ప్రైస్ అనేది ఏంటో తెలియాలి. మార్జినల్ కాస్ట్ అదనపు ధర అంటే ఏంటి, అదనపు వస్తువుకు చెల్లించే అదనపు ధరనే బేసిక్ ప్రైస్ అంటారు, బేసిక్ మార్జినల్ కాస్ట్ ప్రైస్ అంటారు. ఇది కొంచెం తెలియాలి. ఈ నియమంలో ఉన్న సమస్యలు ఏంటో రాయాలి. కాబట్టి ఏ క్వశ్చన్ బాగుంది కాబట్టి ఏ రాయండి. ఇది ఒక ఎకనామిక్ స్టూడెంట్స్ అయితే రాయగలుగుతారు ఈ క్వశ్చన్, కాబట్టి ఇది మీరు వదిలేసినా తప్పులేదు. తర్వాత 12వ క్వశ్చన్ రాయండి. 12Aకి రండి. భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఎదురవుతున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ కార్యాచరణ కోసం సూచనలు అందించండి. సో ఈ క్వశ్చన్ నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మా దగ్గర టెస్ట్ రాసిన పిల్లలు తెలుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీంట్లో ఉన్నటువంటి కార్యాచరణలు, దీంట్లో సమస్యలు ఉన్నాయి. మనకి ఏంటంటే మీకు తెలిసింది BOT, బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్పోర్ట్, బిల్ట్ ఆపరేట్ అండ్ ఓన్ ట్రాన్స్పోర్ట్, ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కొంతమంది వెనక తగ్గటం, తర్వాత గవర్నమెంట్ సరిగ్గా ఫండ్స్ రిలీజ్ చేయకపోవటం, తర్వాత దీంట్లో బ్యూరోక్రాటిక్ కరప్షన్ ఉండటం, తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఉండటం, లీగల్ ఇష్యూస్ ఉండటం ఇందులో. ఓకే. తర్వాత మధ్యలో మిడిల్లో డ్రాప్ అవడం, ఒప్పందం నుంచి మిడిల్లో డ్రాప్ అవడం, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండటం, ఇవన్నీ కూడా ప్రధానంగా పీపీపీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. ఇది డైరెక్ట్ క్వశ్చన్. దీనికి కూడా మనం 7 to 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని పీపీపీ అంటే ఏంటి, పీపీపీలో ఉన్నటువంటి రకాలు ఏంటో రాసి ఇవన్నీ రాయండి. చాలా మంచి క్వశ్చన్ ఇది.
ఆల్రెడీ నా క్వశ్చన్ పేపర్లో అంటే నేను నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళకి ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ ఉన్నాయి ఇందులో. 2-3 క్వశ్చన్లు తప్ప మిగతావన్నీ నేను ఇచ్చినవి ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. రైట్. తర్వాత రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి దీర్ఘకాలిక అజెండాను రాయండి. సో ఇక్కడ 12లో బి క్వశ్చన్ చూడండి. 12లో బి అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? చర్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో రాయండి. రోడ్డు, ట్రాన్స్పోర్ట్, ఓకే, ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటి అభివృద్ధికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటో రాస్తే సరిపోతుంది. ఇది డైరెక్ట్గా సర్వే నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. నేను నా క్వశ్చన్ పేపర్లో ఇచ్చాను. నా దగ్గర టెస్ట్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరికీ చెప్పింది సర్వే చదవమని. కాబట్టి దీన్ని కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి వాటి గురించి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత 13 రండి. 13A ఇది కూడా నేను డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చనే. స్మార్ట్ సిటీస్కి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? తర్వాత వీటిలో అమల్లో ఎదురవుతున్న సమస్యలు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి స్మార్ట్ సిటీస్కి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? స్మార్ట్ సిటీస్ ఆకర్షణీయ నగరాలు అంటారు. స్మార్ట్ సిటీస్ మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీస్లో ఉన్నాయి. ఈ స్మార్ట్ సిటీస్కి ప్రభుత్వం ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది వీటిని అభివృద్ధికి? తర్వాత ఇందులో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? సమస్యలు కూడా ఒక రాయండి. ఇక్కడ తీసుకున్న చర్యలు ఒక 5 పాయింట్స్ రాయండి. సమస్యలు ఒక 5 పాయింట్లు రాయండి. సమస్యలు అంటే ప్రధానంగా ఏమున్నాయి సమస్యలు? తర్వాత పెట్టుబడులు కొరతగా ఉండటం, తర్వాత గవర్నమెంట్ పాలసీస్, తర్వాత ఇవన్నీ కొన్ని ఉన్నాయి సమస్యలు. మనం ఇచ్చిన నోట్స్లో కూడా ఉన్నాయి ఈ క్వశ్చన్స్. మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చిన నోట్స్లో, తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చిన నోట్స్లో కూడా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాను నేను. సో కాబట్టి ఇది కూడా రాయొచ్చు. దీని నుంచి కూడా మనం 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్మార్ట్ సిటీస్ గురించి. డైరెక్ట్గా ఇచ్చారు ఈ క్వశ్చన్. నేను ఇచ్చిన క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఇది డైరెక్ట్ నేను కూడా ఇచ్చాను ఈ క్వశ్చన్. తర్వాత రెండవ చూడండి 13లో బి. 13లో బి కానీ చూడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క 2015-20 పారిశ్రామిక విధాన తీర్మానం గురించి రాయండి అన్నారు. 2015-20 ఇది డైరెక్ట్గా సర్వేలో ఉన్న క్వశ్చన్. ఆల్రెడీ నేను ఇచ్చిన క్వశ్చన్ నేను ఇచ్చిన నోట్స్లోనూ ఉంది. 2015-2020 పారిశ్రామిక విధానం, ఏపీ పారిశ్రామిక విధానం, పరిశ్రమల అభివృద్ధి కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసినటువంటి పారిశ్రామిక విధాన ప్రకటన ఇది. ఈ ప్రకటనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు రాయండి. ఎందుకంటే పారిశ్రామిక రంగ వృద్ధిని పెంచడం, పరిశ్రమలను విస్తరించడం, క్యాడర్లను అభివృద్ధి చేయడం, పెట్టుబడులు పెంచడం, అదేవిధంగా ముఖ్యంగా పారిశ్రామిక అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఐటీ రంగ పరిశ్రమలను విస్తరించడం, ఇలాంటి అనేక అంశాలు దాదాపు మనకు ఒక 20 దాకా ఉన్నాయి. ఇందులో ఒక 10 పాయింట్లు రాసిన చాలు మీరు. పారిశ్రామిక అభివృద్ధిని చేయడం కోసం, పారిశ్రామిక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి చర్యలు ఇందులో ఉన్నాయి. సో కాబట్టి ఇది కూడా బెస్ట్ క్వశ్చన్. ఇది కూడా నేను ఇచ్చిన క్వశ్చన్. ఇది కూడా 6 నుంచి 7 మార్కుల వరకు మీకు రావచ్చు. నా దగ్గర టెస్ట్ సిరీస్లో ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని. తర్వాత 14th క్వశ్చన్ చూడండి. 14A ఇది కూడా సర్వే నుంచే వచ్చింది, ఏపీ సోషియో ఎకనామిక్ నుంచి. ఎందుకంటే శక్తి ఉత్పాదకత, ఎనర్జీ సెక్టర్, దీని మీద నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది శక్తి ఎనర్జీకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఏపీలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, దీనికి సంబంధించి రాయండి. సర్వే బేస్డ్ క్వశ్చన్. తర్వాత 14Bకి చూడండి. 14B 14th Bలో 14th Bలో చూస్తే భారతదేశ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం విజన్ 2020లో హైలైట్ చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి రాయండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. విజన్ 2020లో మన అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం మనం భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అన్నారు. ఇది కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వేలో ఉంది ఈ క్వశ్చన్. దాని నుంచి మీరు రాస్తే సరిపోతుంది. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం 6 to 7 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14A 14B. రైట్. 15కు రండి. 15 చూడండి. ఒక స్కీమ్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. ఇది ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అండ్ బెనిఫిట్స్ రిసీవ్డ్ అండర్ ది స్కీమ్. ఈ పథకం కింద మనకు వచ్చేటువంటి ఈ పథకం లక్ష్యాలు వివరించి మరియు ఈ పథకం కింద లభించే ప్రయోజనాలు ఏంటి? ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారో, ఆ పథకం అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటో రాసి, ఆబ్జెక్టివ్ మీన్స్ లక్ష్యాలు అనమాట, ఆ లక్ష్యాలు ఏంటో రాసి దీనికి
దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయటం, అన్ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేసి ఎంప్లాయ్మెంట్ కల్పించటం. ఓకే, ఈ సామాజిక అభివృద్ధిని సాధించడం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఉపాధి కల్పించడం, ఇవి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగాలు అనమాట. సో పిఎంజీ, ప్రధానమంత్రి గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. ఓకే, ఇది చాలా ఓల్డ్ ప్రోగ్రామ్. ఇది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. దాన్ని ఇక్కడ అడిగారు. దాని ఆబ్జెక్టివ్ రాసి దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో రాయాలి. చూడండి, లాస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే మనం 15లో బి. 15లో బి కానీ చూసినట్లయితే 15లో బి, ఆంధ్రప్రదేశ్లో ఐటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన 4 స్తంభాలు రాయండి. ఐటీ డెవలప్మెంట్కి మనకున్న అవకాశాలు ఏంటి? 4 పిల్లర్స్, మెయిన్గా 4 పాయింట్స్ రాయండి. ఐటీకి ఉన్నటువంటి డెవలప్మెంట్కి 4 స్తంభాలు ఏంటంటే, మనకి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఉండటం, తర్వాత మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, గవర్నమెంట్ పాలసీస్ ఒకటి, తర్వాత ఎడ్యుకేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి మనకు ఉన్నటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ పిల్లర్స్. ఇటు 4 కాకపోతే 6 రాయండి. దీన్ని కూడా మనం ఒక 6 to 7, ఈ క్వశ్చన్కి 6 to 7, ఈ క్వశ్చన్కి కూడా 6 to 7. ఫ్రెండ్స్, ఒక 2 క్వశ్చన్స్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళకి ఈ క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్గా వచ్చినాయి. నా దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే మీరు పెట్టుకొని చూడండి. ఉన్నటువంటి వాళ్ళు కోచింగ్ తీసుకున్న పిల్లలకు కూడా డీటెయిల్డ్గా చెప్పాను. నా దగ్గర కోచింగ్ తీసుకొని నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు బాగా చేశారు ఎకానమీ పేపర్లో. మీరు ఇలాగే రాస్తే మనం యావరేజ్గా ఒక క్వశ్చన్కి 6 మార్కులు వేసుకుంటే 90 మార్క్స్ వస్తాయి. 7 వేసుకుంటే దగ్గర మీకు 105 మార్క్స్ వస్తాయి. కాబట్టి యావరేజ్గా ఈ పేపర్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఈ పేపర్లో ఎకానమీలో బాగా రాసిన వాళ్ళు ఒక 100 నుంచి 110 వరకు తెచ్చుకోవచ్చు. ఇది కష్టమేమీ కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం టఫ్గా ఉంది పేపర్ అంటేనే 90.5 మార్క్స్ వచ్చాయి. మిస్టర్ జిఆర్ మధుసూదన్ అని చెప్పి ఆయన నా స్టూడెంట్, ఆయన మధుసూదన్. ఆయనకి ఎకానమీలో 95.5 మార్క్స్ వచ్చాయి. ఈసారి కానీ చూస్తుంటే యావరేజ్గా ఒక మనకి 6 మార్క్స్ వేసుకున్నప్పుడు కూడా 15 into 6 90 మార్క్స్ రావడం అనేది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి 90 to మీకు 110 వరకు తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో. ఓకే ఫ్రెండ్స్, కాస్త కొద్దిగా తగ్గినా పర్లేదు. కొంతమందికి ఈ పేపర్లో ఎకానమీలో 80 రావచ్చు, ఇంకో ఎస్ఎన్డి పేపర్లో 90+ రావచ్చు. అట్లా వచ్చినా, యావరేజ్కి వచ్చినా కానీ మీకు కట్ ఆఫ్ మీద ఒక ఎనాలిసిస్ ఇచ్చాం కాబట్టి మీకు ఆల్రెడీ అది తెలుసు. కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, ఇలా రాసినటువంటి వాళ్ళంతా కూడా మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నాకు వచ్చి కలవండి హైదరాబాద్ వచ్చి. తర్వాత మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తాం ఫ్రీగానే. ఓకే, సో ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. సో మాకు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. గ్రూప్ 1 ఎకానమీ, గ్రూప్ 1 ఆల్ పేపర్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. రేపు జనవరి తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ కోసం వెయిటింగ్. ఆన్లైన్లో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం, సివిల్స్ ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 1 క్లాసెస్ ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.